ఎవరికైనా ముక్కులు పట్టుకున్నా కానీ, లేకపోతే సైనస్ ఉన్నా కానీ, మరి ఆస్తమా ఉన్నా, ముక్కులు కారడం గానీ, రెండు ముక్కుల్లో ఏదన్నా ఒక ముక్కు మాత్రమే పనిచేస్తుంది. ఇంకో ముక్కంతా బ్లాక్ అయిపోయింది. లేకపోతే 2 ముక్కులు బ్లాక్ అన్నా కానీ, ఇలాంటి ఇష్యూస్ అన్నీ అంటే వీటన్నిటికి మూల కారణం ఏంటి అని నేను చెక్ చేశానండి. నాకు చిన్నప్పుడు గూడా మరి అలానే 2 ముక్కులు పట్టుకుని ఉండేది. చ ఒక ముక్కయితే ఎప్పుడూ ఉండేది. అప్పుడప్పుడు చాలా సార్లు 2 ముక్కులు కూడా పట్టుకుని ఉండేవి మొత్తం. నోటితోటి గాలి పీల్చుకోవాల్సిన అంతటి ఉండేదన్నమాట. తర్వాత కొంచెం పెద్దయ్యాక నాకు అర్థమైందంటే ఆహ్, కొన్ని ఫార్ములాస్ అర్థమయ్యాయి. అర్థమైన తర్వాత చాలా చక్కగా ముక్కులు ఎలా ఫ్రీగా ఉండాలి. కంప్లీట్‌గా 2 ముక్కులు ఎప్పుడు ఫ్రీగా ఉండడం అనేది నేర్చుకుంటే, అది 2 ముక్కులు ఫ్రీగా చక్కగా సమానంగా నడుస్తున్న సుషుమ్న నాడి అన్నమాట. అది యాక్టివ్‌గా ఉండడం అనేది స్టార్ట్ అయింది. దానివల్ల చాలా బ్రహ్మానంద స్థితి రావడానికి కూడా ఒకానొక కారణం ఏంటి, సుషుమ్న నాడి ఎప్పుడు యాక్టివ్‌గా 2 ముక్కులు సమానంగా పీల్చుకొని, సమానంగా వదలడం అన్నమాట. అది ధ్యాన స్థితిలో అలా అవుతుంటది. అలానే ఏమైనా పనులు చేసుకోవాలన్నప్పుడు, ఫిజికల్ పనులు చేసుకోనప్పుడు రైట్ ముక్కు నడుస్తది ఎక్కువగా. ఇంకా ఆలోచనలతో మైండ్‌తో పని చేస్తాం, ఎడమ ముక్కు నడుస్తది. అయితే ఇలా అన్నమాట. అయితే మనకు ఏం చేయాలి మరి ముక్కులు ఫ్రీగా ఉండాలంటే ఒక 2 ఫార్ములాస్ చెప్తాను చూడండి. ఒకటేంటంటే ఫస్ట్ ఫార్ములా అంటే తిండికి తగ్గ పని. ఓకే. మనం పని తక్కువ చేస్తున్నాం, తిండి ఎక్కువ తింటున్నాము అని అర్థం అన్నమాట. క్లియర్‌గా సింపుల్ ఫార్ములా అది. అయితే లేదండి చాలా తక్కువ తింటున్నాను, మరి పని కూడా తక్కువే చేస్తున్నట్టున్నారు మరి. అట్లా అన్నమాట. నేను తినేదే ఒక ముద్దండి అంటే మరి పని కూడా తక్కువ చేస్తుంది. అందుకే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి డైలీ. పవర్ ఎక్సర్సైజ్‌లు ఏమో చేయాలి మంచిగా. పవర్ యోగా కానీ, జాగింగ్ కానీ, లేకపోతే ఏదో మంచి ఒక 20 మినిట్స్ అన్న మంచి ఎక్సర్సైజ్ మంచిగా చేయాలన్నమాట. లేకపోతే నేనైతే నా జీవితంలో పుషప్స్ మరి చేస్తాను. అవి ఎన్నో సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు ఒక నిమిషం, 2 నిమిషాల్లోనే ఓ 100 పుషప్స్ చేస్తాను కాబట్టి నాకు సరిపోద్ది. ఆ ఎక్సర్సైజ్ సరిపోద్దన్నమాట నాకు. కానీ మీరు మామూలుగా ఏదంటే ఏదో ఒకటి మంచి స్ట్రాంగ్ ఎక్సర్సైజ్ 10 నిమిషాలు, 20 నిమిషాలు మంచిగా చేయాలి. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే నుంచొని జాగింగ్ చేసి 1 మినిట్ జాగింగ్, 1 మినిట్ మెడిటేషన్, 1 మినిట్ జాగింగ్, 1 మినిట్ మెడిటేషన్. అలా 10 నిమిషాలు జాగింగ్ చేసి 10 నిమిషాలు మెడిటేషన్. అలా చేశారనుకోండి, మీరు మంచి ఎక్సర్సైజ్ అవుతదన్నమాట. జాగింగ్ గానీ, డాన్స్ కానీ 1 మినిట్ డాన్స్, 1 మినిట్ మెడిటేషన్, 1 మినిట్ డాన్స్ అలా కానీ అలా ఓకే. ఆ పవర్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఏంటంటే మరి ఇంకొక టెక్నిక్ అంటే మనం ఒక శ్వాసతో కూడుకున్న ప్రాణాయామం టెక్నిక్ అన్నమాట. ఈ టెక్నిక్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. గాలి పీల్చుకొని ఆపి వీలైనంత ఎక్కువ సేపు ఆపి ఒక 30 సెకండ్లు, నిమిషం వరకు అలా ఆపి అలా ఒకటేసారి వదిలేస్తాం. వదిలేసి ఒక 2, 3 శ్వాసలు తీసుకొని వదిలేసి మళ్ళీ అప్పుడు నాలుగో శ్వాస మళ్ళీ పీల్చుకొని ఆపాలి. అలా ఆపి మళ్ళీ వీలైనంత ఎక్కువసేపు ఆపినప్పుడు బాడీలో ఉన్న ఏంటి గాలి అనేది లోపల ఉన్న గాలిని మొత్తం క్లీన్ చేస్తది. హీట్ కూడా బాడీకి కొంచెం హీట్ అవుతుందన్నమాట. హీట్ అవుతుంది అంటే ఆ హీట్ తోటి మన లోపల చెత్త అంతా తొలగిపోతుంది అలా. ఓకే. అలా కొంచెం అలా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అది ఒక ప్రాణాయామం చేసినా కానీ 20 మినిట్స్ కానీ పర్లేదు ఒకవేళ. అలా ప్రాణాయామం ఒక సెపరేట్‌గా కళ్ళు మూసుకొని కొంచెం దగ్గరలో మంచిగా కూర్చొని ఒక చోట అలాంటి ప్రాణాయామం చేయొచ్చు ఒక టెక్నిక్. ఇంకోటేంటే మనము రోజువారీగా జీవితంలో నిదానంగా గాలి వదిలే టెక్నిక్ నేర్చుకోవాలన్నమాట మనం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమైనా పని చేస్తున్నాం స్లోగా గాలి మొత్తం వదిలి చక్కగా పీల్చుకొని స్లోగా అలా స్లోగా వదలడం. నేను సౌండ్ మీకు వినిపించాలని చేశాను కానీ సౌండ్ చేయకుండా స్లోగా వదలడం అన్నమాట. గాలి స్లోగా వదలడం అనేది నేర్చుకుంటే కంప్లీట్‌గా ఊపిరితిత్తులు చక్కగా పీల్చుకొని అప్పుడు నిమిషానికి మనం తక్కువ శ్వాసలైనా పీల్చుకున్నా సరిపోతుంది. 10 కన్నా తక్కువ, 5 కన్నా తక్కువ వస్తుంటాయి. అన్ని పనులు చేసుకుంటూ పొద్దున్న నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఇలా స్లో బ్రీతింగ్‌తో ప్రాక్టీస్ చేస్తే మీకు బాడీలో చెత్త అంతా తొలగిపోతుంది. మీరు లంగ్ కెపాసిటీ చక్కగా గాలి వదులుతున్నప్పుడు విసర్జన క్రియ 3 విధాలుగా అవుతుందన్నమాట. ఒకటి మనము మూత్ర విసర్జన ద్వారా, చెమట ద్వారా ప్లస్ ఇంకోటి 4ది ఇంపార్టెంట్ ఏంటే మన శ్వాసక్రియ ద్వారా చాలా చెత్తంతా తొలగిపోతుంది కాబట్టి ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. తర్వాత ఇంకోటేంటి ఆఫ్‌కోర్స్ కొంచెం హెల్తీ హ్యాబిట్స్ అనేది కొంచెము మనము స్వీట్స్ తినడము కంప్లీట్‌గా కొన్ని రోజులు మానేయాలి తగ్గేంత వరకు. తర్వాత వీలైతే పాల ప్రొడక్ట్స్ టీలు తాగడం కూడా మానేయాలి. కొంచెం మజ్జిగ కావాలంటే తేలికతో అంటే పెరుగు మానేసి మజ్జిగ కావాలంటే వాటర్ బాగా కలుపుకొని ఊరికే పేరుకల మజ్జిగలాగా వాటర్ ఎక్కువ కలుపుకొని తాగాలి. అది తాగితే ఓకే. కానీ మిగతా అన్ని కూడా పాల ప్రొడక్ట్స్ కూడా మానేస్తే కూడా చాలా మందికి ఆస్తమా రిలేటెడ్ ఉన్న వాళ్ళందరూ వేగంగా మారిపోయి అయితే వాళ్ళకి బాగా తగ్గినాయి అన్నమాట.
ఓకే, అది కూడా ఒక చాలా మంది అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ఓకే, స్వీట్స్ కంపల్సరీ ఆపేయాలి కొన్ని రోజులు, తగ్గిపోతుంది. ఓకే, ఇంకా ఫుడ్ కూడా తీసుకునేది కూడా మీరు జనరల్గా ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి చూసుకుని ఏం చేయాలంటే మనము ఫుడ్ని ఇదర్ అంటే ఒకటంటే మధ్యాహ్నం ఒక పూట చక్కగా మాకు నచ్చింది తినుకుంటూ పొద్దున సాయంత్రం ఫ్రూట్స్ తీసుకోవడము అలా అన్న చేయాలి. లేదంటే పొద్దున సాయంత్రం రా ఫుడ్ అంటే పచ్చి కూరగాయలు పొద్దున అవి ఉంటాయి కదా, మొలకెత్తిన విత్తనాలు ఏదో చేస్తాం. దాంతో పాటు ఏంటంటే అంటే వారానికి ఒక రోజు ఫాస్టింగ్ ఉండాలి. వారానికి ఒక రోజు అంతా కూడా ఫ్రూట్స్ మాత్రమే తినాలి. వారానికి ఒక రోజు ఫ్రూట్ ఫాస్టింగ్, అది కూడా ఏంటి వాటర్ మిలన్, మస్క్ మిలన్, యాపిల్, ఈ 3 ఫ్రూట్సే తినాలన్నమాట. 3 ఫ్రూట్సే ఆ రోజంతా ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు 20 నిమిషాలకు 30 నిమిషాలకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఫ్రూట్స్ దగ్గర పెట్టుకుని తింటూ ఉండాలి. తింటూ ఉంటే అంటే ఆ రోజంతా కూడా కొంచెం బాడీ ఉన్న చెత్తంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇది ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే కొంచెం బెస్ట్ ఉంటుంది. ఇంకొంచెం ఫాస్ట్గా రిజల్ట్ రావాలనుకున్న వాళ్ళు అంటే మండే నాడు తేనె నిమ్మకాయ ఫాస్టింగ్, ప్రతి 2 గంటలకు తేనె నిమ్మకాయ. ఎనర్జీ ఎప్పుడు తక్కువైతే బాడీలో తక్కువైంది అనిపిస్తే అప్పుడు తేనె నిమ్మకాయ తాగాలి. తాగేసి అలా అలా పనులు ఎక్కువసేపు చేసుకోవాలంటే పనులు ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటుంటాం కదా, అప్పుడు కొంచెం తేనె నిమ్మకాయ ఎక్కువ తాగుతూ అలా చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా తేనె నిమ్మకాయ ఫాస్టింగ్ ఒకరోజు ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఈ విధంగా ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. ఓకే, చక్కగా 2 ముక్కులు బ్లాక్స్ ఎప్పుడైతే లేకుండా ఉంటాయో చక్కగా ముందుకు ఎదుగుతాం. రోజు ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. చక్కటి గట్టి ఎక్సర్సైజ్, మంచి స్కిప్పింగ్ కానీ, జాగింగ్ కానీ, లేకపోతే పుషప్స్ కానీ, లేకపోతే ఏదైనా మంచి ఎక్సర్సైజ్, పవర్ యోగాలో ఎక్సర్సైజ్ కానీ ఏమైనా కానీ అవి ఉండాలి. ఇంకా ఇంకోటి అంటే జలనేతి అనేది నేర్చుకోవాలి. ఎవరైనా ఎక్స్పర్ట్స్ యోగా గురువు దగ్గర అంటే జలనేతి అని నేర్చుకోవాలి. ఎందుకంటే ముక్కులు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయాలి. ఒకటి ఆ, మనం సహజంగా చేస్తున్నాం, కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి. మనం ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు చాలా చక్కగా మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఫ్రెండ్స్. మనం ఆధ్యాత్మికంగా 2 ముక్కులు సమానంగా నడుస్తుంటే అది మన ధ్యానం లోపల అది చాలా థాట్లెస్ చక్కటి స్థితి అనమాట. అప్పుడు మాత్రం చాలా ఎదుగుతుంటాం. బట్ ముక్కులు చక్కగా ఉంచుకోవాలి మనం. ఓకే, విష్ ఆల్ ది